చాలా అద్భుతంగా ఉంది వాక్యం. క్రీస్తు జననం గురించి చారిత్రాత్మకంగా ఎన్నో తెలుసుకున్నాము, గొప్ప రక్షణ కూడా అందుకున్నాము దైవజనుల ద్వారా. చాలా అద్భుతంగా ఉంది వాక్యం. ఈ వాక్యం నూతన సంవత్సరంలో అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. మేము ఎప్పుడు టీవీలో చూడడమే కానీ డైరెక్ట్గా చూస్తామని అనుకోలేదు, కానీ చూసి మేము చాలా ఆత్మీయ మేలు పొందాం. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఏంటో చాలా దుఃఖంలో ఉన్నాం మేము ఇక్కడికి వచ్చేటప్పటికి, కానీ ఏదో విడుదల మాకు దొరికింది, స్వస్థత కూడా జరిగింది. నాకు బ్యాక్ పెయిన్తో చాలా బాధపడుతున్నాను. అటువంటి ఫస్ట్ ఆయన స్వస్థత పలికిన మాట ఏంటంటే బ్యాక్ పెయిన్తో ఎవరున్నారో వారికి స్వస్థత కలుగుతుందని. నాకు చాలా రిలీఫ్గా ఉంది. ఇప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడి నామానికి స్తోత్రం. వచ్చానండి, చాలా దుఃఖంతో వచ్చానండి. మా ఆయన గారు మా అబ్బాయి పోయాడు ఈ మధ్యకాలంలో, కానీ ఈరోజు చాలా నాకు గుండె తేలికయ్యి చాలా నాకు బరువు తగ్గి నాకు చాలా దేవుడు అంది నాకు చాలా సంతోషం వచ్చిందండి. మంచి వాక్యం ద్వారా నాకు చాలా తృప్తి కలిగిందండి. మా దేవుడికి మహిమ కలిగింది కాకే సాక్ష్యం. ఇప్పటివరకు ఎన్నో వాక్యాలు ఆలకించాను, కానీ కావాలని చెప్తాం చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఒక చారిత్రకంగా చెప్పినప్పుడు ఇంకా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇప్పటిదాకా నా మనసులో ఒక ఇది ఉండేది ఏంటంటే క్రైస్తవం అంటే ఏదో అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నిజంగా నేను క్రైస్తవం అంటే ఇలా చెయ్యాలి, ఈ క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, లేకపోతే కొత్త బట్టలు వేసుకుని కొత్త ఏదో భోజనం వండేసుకుని తినేయడం, కానీ అది మన మనస్పూర్వకంగా దేవుని ఆశీర్వాదం పొందుకోవడం నిజమైన క్రిస్మస్ అని ఈరోజు చెప్పారు. నిజమైన దేవుని ఆశీర్వాదం పొందుకున్నానని నేను నమ్ముతున్నాను. ఈరోజు అందరూ కూడా ఆ విధంగానే నమ్మారని నేను కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు దాకా మైక్లో మాట్లాడడం తెలియదు, కానీ నేను ఒక ఎలక్ట్రిషియన్ వర్క్ ఉన్నాయి. నేను మా మిస్సెస్ గారు డైలీ చర్చికి వెళ్తుంటుంటారు, చెప్తారు రోజు దేవుడి కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి, నువ్వు ఇలా నడుచుకుంటే బాగుంటావు అలా నడుచుకుంటే బాగుంటావు. కానీ నేను చాలాసార్లు ఈ క్రిస్మస్కి చాలాసార్లు వర్క్ చేశాను, బోధలు పెట్టాను, కానీ నా మనసు ఎప్పుడు ఇలాగా ఇంత ఫీలింగ్ ఎప్పుడు నాకు కలిగించలేదు. కానీ ఈ రోజుని ఈయన బోధ చేస్తుంటే నాలో ఒక తెలియని అనుభూతి తెలియదు, కానీ మీతో కలిసి ఉండాలి, మీరు అలా మారితే బాగుంటుంది, నా ఫీలింగ్ కూడా అలా మారుతుందేమో, లైఫ్లో బాగుంటానేమో నాకు అనిపించింది. ఇలా మారాలని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మీతో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం వినడం ద్వారా ఒక వ్యక్తి ఖచ్చితంగా దీవెన పొందుతాడు. ఒకసారి నేను కారులో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎఫ్ఎం ఆన్ అయింది. కారులో ఆన్ అయినప్పుడు అందులోంచి ఎఫ్ఎంలోంచి ఒక మాట వినపడుతుంది. అదేంటంటే వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అనేటువంటి మాటలు వినపడుతుంటే నేను అనుకున్నాను, ఏంటి ఉల్లాసంగా ఉత్సాహంగా వినమంటున్నారు ఏంటని చెప్పి వినటం ప్రారంభించాను. నిజంగా చెప్తున్నానండి, ఆ మాటలు యవ్వన కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మాటలు వినటం ద్వారా మేలు పొందరు, వారి జీవితాల్లో పాపానికి ప్రేరేపించబడతారు. ఆ మాటలు వారి జీవితాన్ని పాడు చేస్తాయి. ఆ మాటల ద్వారా వారి జీవితం చెడు త్రోవల్లో వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా గమనించాను. దానికి అలాంటి చెడు సాహిత్యానికి చెడు పాటలు డబుల్ మీనింగ్తో మాటలు వినటానికి వారు వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అనేటువంటి ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ను వారు చేస్తున్నారు. నిజంగా నా మనసులో ఎంతో నొచ్చుకున్నాను. ఇటువంటి మాటలు చెడిపోయినటువంటి మాటలు వినటానికి ప్రజలు ప్రేరేపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నప్పుడు నిజంగా విచారించాను. నిజంగా దేవుని మాటలు అలాంటివి కాదు. ఒక వ్యక్తిని సత్య మార్గంలో నడిపించేయి, ఒక వ్యక్తి జీవితంలో సన్మార్గంలో నడిపించేయి యేసయ్య మాటలు. యేసయ్య మాటలు వినటం ద్వారా ఏ ఒక్కరు కూడా చెడిపోరు. యేసయ్య మాటలు వినటం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు, శాంతి సమాధానాలు పొందుకుంటారు, రక్షించబడతారు. అటువంటి మాటలు వినటం మీకు అందరికీ కూడా ఎంతో శ్రేయస్కరం. ఈరోజు ఆ మాటలు చెప్పడానికే నీ ప్రాంతంలో నిలబడ్డాను. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం విందాం. క్రిస్మస్ నెలలో మనందరూ కూడా ఉన్నాం, ఎంతో సంతోష ఆనందాలు అనుభవిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. ధనవంతుడు అయ్యుండి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరలోక వైభవాన్ని విడిచి మానవుల్ని పాపం నుంచి రక్షించడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. నిజంగా అశాశ్వతుడైనటువంటి మానవుని రక్షించడానికి శాశ్వతుడైనటువంటి దేవాది దేవుడి లోకానికి రావటమే క్రిస్మస్ అని మనము వింటున్నాం. క్రిస్మస్ అన్న మాటకు క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించాలి. క్రీస్తుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. క్రిస్మస్ అనేది చారిత్రాత్మకమైనది, క్రిస్మస్ అనేది శాస్త్రీయమైనది.
ఆయన పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించారు. అప్పుడు జ్ఞానులే మాత్రమే కాదు, ఈనాటి సమాజంలో అనేక మంది శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులుగా పిలువబడుతున్నటువంటి వారు క్రీస్తుని ఆరాధించేటువంటి వారు ఉన్నారు. ఒక మాటను నేను చెప్తే మీరందరూ కూడా నిజంగా ఆశ్చర్యపడతారు. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి వారిలో ఈరోజు అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, అనేక మంది వైద్యులు ఉన్నారు, అనేక మంది గొప్ప వారు ఉన్నారు అంటే అందులో అతిశయోక్తి లేదేమో. యేసుక్రీస్తు ప్రభుని ఆనాడు ముగ్గురు జ్ఞానులు ఆరాధించారు. ముగ్గురు జ్ఞానులు సాగిలిపడి బంగారమును, సాంబ్రాన్ని, బోళమును అర్పించారు. నేటి సమాజంలో కూడా అనేక మంది జ్ఞానులు, అనేక మంది తాత్వికవేత్తలు, అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆ విషయాన్ని నేను చెప్పి నా వాక్య సందేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ సువిశాల విషయంలో అనేక కోట్ల మంది నివసిస్తున్నారు. నేటి ప్రపంచ జనాభా 750 కోట్లుగా ప్రపంచంలో శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ప్రపంచంలో అనేక భాషలు మాట్లాడేటువంటి వారు, అనేక జాతులు వారు, అనేక తెగల వారు, అనేక పరిస్థితుల్లో జీవించేటువంటి వారు ఈ ప్రపంచంలో ఉన్నారు. 1960వ సంవత్సరంలో ఒక అద్భుతమైన ఘట్టం ఈ ప్రపంచంలో చోటు చేసుకుంది. దాన్ని సువర్ణ అక్షరాలతో లిఖింపజేశారు. అప్పటి వరకు అనేక మంది చంద్రుణ్ణి, మూన్ని ఒక దేవుడిగా ఆరాధించడం మొదలుపెట్టారు. చంద్రుడు చాలా నిర్మలంగా ఉంటాడని, చంద్రుడు ఒక భగవంతుడని చాలామంది అనుకుంటూ ఉండేవారు. భారతీయులు కూడా చంద్రుని దేవుడిగా పూజించేటువంటి వారు, సూర్యుని దేవుడిగా పూజించేటువంటి వారు భారతీయుల్లో మనం చూస్తుంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఈజిప్షియన్స్ కూడా, ఐగుప్తీయులు కూడా చంద్రుని దేవుడిగా ఆరాధన చేస్తుండేవారు. సూర్యుని ప్రధానంగా వారు రే అని పిలిచేవారు, దాన్ని కూడా దేవునిగా పూజిస్తుండేవారు. 1960వ సంవత్సరం జూలై 20వ తారీఖున ఈ మానవుడు, అశాశ్వతమైనటువంటి మానవుడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయినటువంటి ఆ జీవితాన్ని కలిగినటువంటి ఈ మానవుడు చంద్రుడి మీదకి అడుగు పెట్టాడండి. నిజంగా చాలా అద్భుతమైన విషయం. అప్పటి వరకు చంద్రుడి మీద సరైనటువంటి అవగాహన ఉండేటువంటిది కాదు. చిన్నప్పుడు తల్లులందరూ కూడా పిల్లల్ని సంతోషపరచడానికి, ఆ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తున్నప్పుడు ఆ యొక్క గోరుముద్దలు తినాలని, వారి చేత అన్నం తినిపించాలని చందమామ రావే జాబిల్లి రావే అనేటువంటి పాటను పాడుతూ వారిని సముదాయిస్తూ ఉండేవారు. అనుకుంటూ ఉండేవారు చంద్రుడు చాలా దూరంలో ఉన్నాడు, చంద్రుడు దేవుడని చాలామంది అనుకుంటూ ఉండేవారు. నిజమే, ఈ యొక్క వినీల ఆకాశంలో చంద్రుడు మనకు చాలా అందంగా కనిపిస్తుంటాడు. కొన్ని రూపకాలంకాలలో కూడా ఒక స్త్రీని పొగడాలి అంటే ఆ చంద్రబింబం లాంటి ముఖం అని పొగుడుతూ ఉండేవారు. నిజంగా వాస్తవానికి చంద్రుడు అంత నిర్మలంగా ఏముండడు. ఈ విషయాలన్నీ కూడా తెలియదు చాలామందికి. కానీ ఎప్పుడైతే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకిల్ కొలిన్స్ అనేటువంటి ముగ్గురు వ్యోమగాములు, ఆస్ట్రోనాట్స్, వారు చంద్రమండలం మీదకి అడుగుపెట్టారు. 1960వ సంవత్సరం జూలై 20వ తారీఖున అడుగుపెట్టి అనేక మంది అనుమానాలు నివృత్తి చేశారు. ఎప్పుడైతే ఆ యొక్క చంద్రుని మీదకి అడుగు పెట్టారో వారి ప్రపంచానికి గొప్ప సమాచారాన్ని ఇచ్చాడు, గొప్ప మెసేజ్ని ఇచ్చారు. చంద్రుడు దేవుడు కాదు, దేవుని ద్వారా తయారు చేయబడినటువంటి ఒక సృష్టి మాత్రమే, దేవుని చేత తయారు చేయబడిన గ్రహం మాత్రమే అని ప్రపంచానికి గొప్ప జ్ఞానాన్ని వారు అందించగలిగారు. అమెరికన్ ఆస్ట్రోనాట్స్గా పిలువబడుతున్నటువంటి ఈ ముగ్గురు కూడా చంద్రమండలం మీదకి అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీదకి అడుగు పెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క చంద్రగోళం మీదకి అడుగు పెట్టగానే తనకున్నటువంటి ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరిచాడో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అప్పటికే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి కొంతమంది వ్యోమగాములు, నాసా వాళ్ళు ఆ యొక్క విషయాన్నంతా కూడా, అక్కడ జరుగుతున్నదంతా కూడా రిలే ద్వారా వారు వింటున్నప్పుడు వెంటనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే చంద్రమండలం మీదకి అడుగు పెట్టగానే గట్టిగా అరిచాడు. ఆ అరుపు ఏంటో తెలుసా? హల్లెలూయా అనేటువంటి ఒక మాటను తెలియచేశాడు. వెంటనే క్రింద ఉన్నటువంటి వారు, ఈ ప్రపంచం అంతా కూడా ఆ మాటలు వింటున్నప్పుడు ఏంటి హల్లెలూయా, ఎక్కడిది హల్లెలూయా అని ఆ మాటకు అర్థం తెలియనటువంటి వారు అనుకుంటున్నారు. ఈ మాట ఎక్కడుంటుందని ఆలోచన చేస్తే వారందరూ కూడా బైబిల్ దగ్గర రావాల్సి వచ్చింది. బైబిల్లో హల్లెలూయా అనేటువంటి మాట ఉంది. హల్లెలూయా అనేటువంటి మాటకు దేవుని స్తుతించుట. ఎందుకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దేవుని స్తుతించాడు అంటే 2,22,000 మైళ్ళ దూరం మమ్మల్ని క్షేమంగా భూలోకం నుంచి ఈ చంద్రగోళం మీదకి నడిపించావు, నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తుతులు మేము చెల్లిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం అనేటువంటి ఆ కృతజ్ఞతా భావాన్ని ఆ యొక్క వ్యక్తి కలిగి ఉన్నాడు. వెంటనే అక్కడ ఇంచుమించుగా కొన్ని పరిశోధనలు చేశారు. ఇంచుమించుగా కొన్ని గంటలు ఆ ప్రాంతంలో ఉండి కొన్ని పరిశోధనలు చేసి భూమికి క్షేమంగా తిరిగి వచ్చారు ఆ ముగ్గురు వ్యోమగాములు. ఆలోచన చేయండి, ఆ వ్యోమగాములు దేవుని స్తుతించాల్సిన అవసరం లేదు, ఆ వ్యోమగాములు దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? జ్ఞానం ఎక్కువ ఉంటే
దేవుణ్ణి పూజించేటువంటి వారు, దేవుని యొక్క ప్రస్తావన మనుషుల జీవితంలో ఉండదు. ఆలోచించేయండి, కొంత జ్ఞానం సంపాదించగానే మనం అనేటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడున్నాడో చూపించండి. దేవుని యొక్క ప్రస్తావన నాకెందుకు? నా జ్ఞానం ద్వారా ధనాన్ని సంపాదిస్తున్నాను, నా జ్ఞానం ద్వారా పలుకుబడిని సంపాదించాను, ఎందుకు దేవుని ప్రస్తావన అని మాట్లాడేటువంటి వారి ప్రపంచంలో ఉన్నారు. కానీ ఆ వ్యోమగావులు ఇచ్చినటువంటి నివేదికను బట్టి మేము దేవుని కృప ద్వారా ఈ జ్ఞానాన్ని సంపాదించామని చెప్పి క్రీస్తు ప్రభుని ఆరాధించారు. నేటి శాస్త్రవేత్తల బృందంలో అనేక మంది క్రీస్తుని తెలుసుకున్నటువంటి వారు, క్రీస్తు ద్వారా మాకు ఈ జ్ఞానం లభించిందని వారు చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. అటు తర్వాత 1971 సంవత్సరంలో మరొక శాస్త్రవేత్త, మరొక వ్యోమగామి, మరొక యాస్ట్రోనాట్ చంద్రమండలం మీదకి వెళ్ళాడు. అపోలో 15 అనేటువంటి ర్యాకెట్ ద్వారా అతడు చంద్రమండలం మీదకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత ఆయన చంద్రమండలం మీద కొంత పరిశోధన చేసి అక్కడ మట్టిని, అక్కడ ఉన్నటువంటి రాళ్లను తీసుకొచ్చాడు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కొలిన్స్ అనేటువంటి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఆ చంద్రమండలం మీదకి అడుగుపెట్టినప్పుడు వారు బైబిల్ గ్రంథాన్ని తెరిచి 21వ కీర్తన, 91వ కీర్తన చదివారు. అంత మాత్రమే కాకుండా ఒక చిన్న బైబిల్ని తీసుకెళ్లారు. వాళ్ళు దాన్ని మైక్రో బైబిల్ అని పిలుస్తారు, చాలా చిన్న బైబిల్. ఆ బైబిల్ని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చారని చరిత్ర చెప్తుంది. అంత మాత్రమే కాకుండా వారు అంత దూర ప్రాంతానికి వెళ్ళి, అసలు వ్యోమగాములు అంటే ఒక లిమిటెడ్ వెయిట్తో వారు వెళ్ళాల్సి ఉంటుంది, కానీ వారు ఆ చంద్రమండలం మీదకి వెళ్తున్నప్పుడు కూడా బైబిల్ని క్యారీ చేశారంటే వారికి బైబిల్ మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత ఆసక్తి ఉందో, దేవుని వాక్యం పట్ల వారికి ఎంత గౌరవం ఉందో మనకు అర్థమవుతుంది. నిజమేనండి, ఈ రోజున కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తున్నప్పుడు జ్ఞానం కలిగినటువంటి వారందరూ కూడా యేసు ప్రభు నిజదేవుడు అని తెలుసుకుంటున్నారు, యేసు ప్రభుని ఆరాధన చేస్తున్నారు. కొన్నిసార్లు మనము లిమిటెడ్ నాలెడ్జ్తో దేవుని తెలుసుకోలేకపోతున్నాం. ఈ ప్రపంచంలో ఐన్స్టీన్ అంటాడు, ఒక వ్యక్తి కనుక జ్ఞానాన్ని సంపాదిస్తే కనుక అతడు దేవుడు ఉన్నాడు అని తెలుసుకుంటాడు. మిడిమిడి జ్ఞానం ద్వారా హాఫ్ నాలెడ్జ్ పీపులే దేవుడు లేడని అంటారని ఐన్స్టీన్ కూడా చెప్పాడు. ఆలోచన చేయండి, వారు అంత దూరం వెళ్ళి కూడా దేవుని నామాన్ని మహింపరిచారు, యేసయ్యను ఆరాధించారు, బైబిల్ గ్రంథాన్ని గౌరవించారు. ఆ తర్వాత 1971 సంవత్సరంలో జేమ్స్ బి ఇర్విన్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ఆయన చంద్రమండలం మీదకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత అక్కడ సుమారుగా కొన్ని పరిశోధనలు చేసి మరలా భూమికి క్షేమంగా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన నాసా అనేటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంది, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తారు. అక్కడి నుంచే పరిశోధనలు, అక్కడి నుంచే ఈ యొక్క ర్యాకెట్స్ కానివ్వండి, ఉపగ్రహాలన్నీ కూడా అక్కడి నుంచే అమెరికా వారు ప్రయోగిస్తుంటారు, అక్కడే పరిశోధన చేస్తుంటారు. అక్కడి నుంచి హబుల్ టెలిస్కోప్ అనేటువంటిది కూడా అక్కడి నుంచే ఉపయోగించబడుతుంది. ఆ ప్రాంతానికి నాసాకి తిరిగి వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్నాడు. ఎందుకయ్యా చంద్రమండలం మీదకి అడుగు పెట్టావు, గొప్ప జ్ఞానాన్ని సంపాదించావు, గొప్ప పలుకుబడిని సంపాదించావు, ఎందుకు అంటే ఆ వ్యక్తి చెప్పాడు, నేను యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తాను, యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను, ఈ ఉద్యోగం నాకు వద్దు అని చెప్పి ఆ యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి అతడు ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించాడు. హై ఫ్లడ్ ఫౌండేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఆయన ప్రారంభించి అనేక ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. అనేక దేశాలు సంచరిస్తున్నాడు, అనేక దేశాలు తిరిగి యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఆ తరుణంలో ఆయనకు అనేక ప్రాంతాల నుంచి గొప్ప ఇన్విటేషన్ వస్తుంది. ఆ అమెరికా దేశం మాత్రమే కాదు, భారతదేశానికి కూడా ఆయన పిలువబడ్డాడు. భారతదేశంలో ఢిల్లీకి వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు, ఆయన కొన్ని ప్రాంతాలు ఆయన సంచరించాడు, విజయవాడ కూడా ఆయన వచ్చి ఆయన ప్రసంగాలు అందించాడు. ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఒక అశాశ్వతమైనటువంటి మానవుడు చంద్రుని మీదకి వెళ్ళటం గొప్పేం కాదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి బ్రతుకు కలిగినటువంటి మానవుడు చంద్రమండలం మీదకి అడుగు పెట్టడం పెద్ద గొప్ప ఏం కాదు. కానీ గొప్ప విషయం ఏంటంటే, శాశ్వతమైనటువంటి దేవాది దేవుడు, సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి దేవాది దేవుడు పరమును విడిచి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని విడిచి కోటాను కోట్ల దేవదూతలు వారి యొక్క స్తుతిని ఆరాధనను విడిచి శరాపులు కిరూబులు 24 పెద్దలు అంత వైభవాన్ని విడిచి ఈ లోకానికి అడుగు పెట్టడం అది గొప్ప విషయం అన్నాడు. అశాశ్వతుడైన మానవుడు చంద్రుని మీదకి అడుగు పెట్టడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ దేవాది దేవుడు పరమును విడిచి ఈ లోకానికి అడుగు పెట్టడం అది గొప్ప విషయం అని చెప్పినప్పుడు నిజంగా అందరూ కూడా చాలా సంతోషించారు, చాలా ఆనందించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనత అనేక మంది తెలుసుకోగలిగారు, ఆయన యొక్క దైవత్వాన్ని అనేక మంది తెలుసుకోరు. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? ఒక సాధారణమైన వ్యక్తి చెప్తే
కొన్నిసార్లు మనం అంత పట్టించుకోమేమో కానీ ఒక గొప్ప శాస్త్రవేత్త, జ్ఞానాన్ని అభ్యసించినటువంటి వాడు, తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాట, ఒక మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళటం గొప్ప కాదు, కానీ వాక్యమైనటువంటిది ఆ దేవుడు శరీరాకృతిని ధరించి ఈ భూలోకానికి రావటం అది నిజమైనటువంటి గొప్ప విషయం అని చెప్పాడు. నిజమేనండి. గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి రావటం అది గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి అనుదించడం గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావాలి అని ఆలోచన చేస్తే మానవుని రక్షించడానికి ఆయన మానవుడిగానే రావాలి. ఒక చిన్న విషయం చెప్తే మీకు అందరికీ బాగా అర్థమవుతుంది. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక చంటి బిడ్డ తూములోకి వెళ్ళిపోయాడండి. ఒక గొట్టం లాంటి తూములోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అలా లోపల ఏదో ఉందని చెప్పి ఆ తూములోకి వెళ్ళిపోయి లోపల ఇరుక్కుపోతున్నప్పుడు లోపల నుంచి అరుస్తున్నాడు, రాలేకపోతున్నాడు. అప్పుడు చాలామంది ఆ ప్రాంతంలో గుమ్ముగూడిన తర్వాత రమ్మని పిలుస్తున్నారు, కానీ ఆ యొక్క చంటి బిడ్డ రావట్లేదు. బిస్కెట్లు తీసుకెళ్లారు, చాక్లెట్లు చూపిస్తున్నారు, అయినా సరే రావట్లా. అప్పుడు నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. ఈ తూములోంచి నా బిడ్డ ఎలా వస్తాడు? ఒకవేళ పగలగొడితే ఆ చంటి బిడ్డ, ఆ యొక్క చిన్న పిల్లవాడి యొక్క ప్రాణానికి ముప్పు. అప్పుడు ఒక తెలివైన వాడు ఏం చేశాడంటే తన వయసులో ఉన్నటువంటి ఒక పిల్లవాడిని ఆ తూము దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టాడట. లోపల ఉన్నటువంటి ఈ వ్యక్తి, లోపల ఉన్నటువంటి చంటి బిడ్డ ఆ చంటి బిడ్డను చూసినప్పుడు సునాయాసంగా తనే తప్పించుకుంటూ బయటకు వచ్చేసాడు. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? మానవుని రక్షించడానికి మానవుడే రావాలి. ఒకవేళ కనుక దేవుడు మానవుని రక్షించడానికి ఒక సింహం వలె, దేవుడు ఒక మానవుని రక్షించడానికి ఒక చీమ వలె, దేవుడు ఒక మానవుని రక్షించడానికి కోతి వలె వస్తే కనుక మానవుని యొక్క పరిస్థితిని అర్థం చేసుకోలేడు, మానవుని రక్షించలేడు పాపం నుంచి. అందుని బట్టే దేవుడు మనిషిగా రావాల్సి వచ్చింది. యోహాను సువార్త 1:1 ఒక మాట మనందరికీ కూడా బాగా తెలుసు. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ఎ వర్డ్, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అనేటువంటి మాట మనందరికీ కూడా చాలా సుపరిచితమే. అక్కడితో ఆ మాటలు ముగించబడకుండా 14వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అటువంటి వాస్తవాన్ని మనం గమనించగలుగుతాం. ఆ వాక్యమే శరీరధారిగా, ఏ వాక్యమైతే ఆది యందు ఉన్నదో, ఏ వాక్యమైతే దేవుని దగ్గర ఉన్నదో ఆ వాక్యమే శరీరధారిగా రక్త మాంసాలు ధరించి ఈ లోకానికి వచ్చింది. యేసు అనేటువంటి అవతారంలో యేసు ప్రభు అనేటువంటి నామాన్ని ధరించి ఈ లోకానికి వచ్చింది. ఆయనే పరమాత్ముడు, ఆయనే నిత్య దేవుడు, ఆయన లోకరక్షకుడు, శరీరాకృతిని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసు ప్రభువుగా ఈ లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించడానికి, ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం చారిత్రాత్మకమైనది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం హిస్టారికల్. ఏ ఒక్కరు కూడా కాదనలేరు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టలేదు అని ఏ ఒక్కరు కూడా మాట్లాడలేరు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క కాలాన్ని 2 భాగాలకు విభజించాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ఈ సర్వ ప్రపంచాన్ని, ఈ యొక్క మానవ చరిత్రను 2 భాగాలుగా విభజించింది. ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ has divided the entire human history into 2 major parts. The time is divided by the birth of Jesus Christ. సమయము యేసుక్రీస్తు ప్రభు జన్మం ద్వారా విభజింపబడింది. ఈ సర్వలోకమునటువంటి ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు జన్మం ద్వారా ఆధారపడి జీవిస్తున్నాడు అంటూ ఏ విధమైన సందేహం లేదు. అందుని బట్టే అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో ఆయన యందు మనము చలించుచున్నాము, ఆయన యందు మనం బ్రతుకుచున్నాము, ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నాము అంటాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువునందు ప్రతి ఒక్కరికి కూడా ఉనికి ఉన్నది. ఆయన జన్మ చారిత్రాత్మకమైనది. యేసుక్రీస్తు ప్రభు పూర్వము చాలామంది నివసించారు, చాలామంది జీవించారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఆ వ్యక్తి క్రీస్తు పూర్వం ఉండేటువంటి వాడు. 32 ఏళ్ల ప్రాయంలో ప్రపంచాన్ని జయించాడు. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడాలంటే అలెగ్జాండర్ ది గ్రేట్ క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలు ఉన్నాడని మాట్లాడాలి. అలెగ్జాండర్ గురించి నేను ప్రస్తావించాలంటే నా ప్రభు అనేటువంటి క్రీస్తుని ప్రస్తావించాలి. ఇలా ఆలోచించుకుంటూ పోతే క్రీస్తు శకంలో మహాత్మా గాంధీ భారతదేశంలో చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి, జాతిపితగా పేరు తెచ్చుకుంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటే క్రీస్తు శకము, క్రీస్తు పుట్టిన తర్వాత 1900 సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ పుట్టాడని మాట్లాడాలి. ఈ రకంగా మనం ఆలోచన చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు వారు ఉనికిచ్చాడు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన చరిత్రను ఇచ్చాడు అంటలో ఏ విధమైన సందేహం లేదు. నేను చిన్నప్పుడు 4th క్లాస్ చదువుతున్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో AD and BC అని కనిపిస్తుండే. నాకు అర్థమవుతుండేది కాదు. AD and BC కనబడుతుండే. ఏంటి అని అంటే తెలుగులో మాట్లాడుకోవాలంటే క్రీపు అనేటువంటి మాటలు కనబడుతుండే. ఆ మాటలకు అర్థం ఏంటంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం
ఒకసారి మా తండ్రి గారి దగ్గరికి వచ్చి, నాన్నగారు ఇది ఏడి అండ్ బీసీ అంటే ఏంటంటే అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించడం ద్వారా ఈ కాలచక్రాన్ని 2 భాగాలుగా ఆయన విభజించాడు. ఏడి అంటే అన్నా డొమిని, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. అన్నా డొమిని అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు ఉన్నటువంటి కాలము. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత ఉన్నటువంటి కాలాన్ని ఏడి అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో పుట్టడం ద్వారా కాలాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఈరోజు ఎంత అద్భుతమైన విషయం! యేసుక్రీస్తు ప్రభు జన్మ చారిత్రాత్మకమైనది. ప్రతి ఒక్కరికి కూడా చరిత్రనిచ్చారు. ఈరోజు నువ్వు డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నామంటే ఆయన చలవ ద్వారా మాత్రమే మనం డేట్ ఆఫ్ బర్త్ని మనం కలిగి ఉన్నాం. ఈరోజు డేటు, క్యాలెండర్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మ ద్వారా వచ్చినాయి. గ్రెగేరియన్ క్యాలెండర్ని మనం అనుసరిస్తున్నాం. ఆ గ్రెగేరియన్ క్యాలెండర్ యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా వచ్చింది. ఆలోచన చేయండి, యేసు ప్రభు వారు ప్రతి వ్యక్తితో కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాడు. సృష్టికర్త ఈ యొక్క తన పిల్లలైనటువంటి వారితో సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండాలి. ఒక తండ్రి ఉంటే పిల్లలతో సంబంధం ఉండాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవాది దేవుడు, ఆయన దేవుడై ఉండి ప్రతి ఒక్కరితో ఆయనకి సంబంధం ఉంది. ఎలా అంటే ఆయన చరిత్రలో ఉన్నటువంటి దేవుడు, ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఉనికినిచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి నువ్వు తెలుసుకుంటున్నావు. ఆయన ఉన్నాడు, ఆయన నీ కోసం జన్మించాడు, నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని కాచి ఆయన రక్తంలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని వెలిగించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. జైన మతాన్ని స్థాపించిన జొరాస్టర్ క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో ఒక ప్రవచనాన్ని తెలియజేశాడు. అదేంటంటే రక్షకుడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆకాశంలో తార పుడుతుంది అనేటువంటి ప్రవచనాన్ని అతను ప్రవచించాడు. నిజమేనండి, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు తార పుట్టింది. ఆకాశంలో ఒక సెలెస్ట్రికల్ మెరకల్ జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవాలు మీరు గమనించి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు నిత్య జీవాన్ని, శాంతి, సమాధానాలు పొందుకుంటావు. డబ్బుతో కొన్నటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఈరోజు యేసయ్య జన్మనందు ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు ప్రియ సహోదరుడా. ఇదే మొదటిసారిగా ఈ మాటలు వింటున్నావేమో. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు నిజదేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. నీ కోసమే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. నీ కోసం మరణించి పునరుత్థానం చెంది మరలా రాబోతున్నాడు రెండోసారి. మొదటిసారి గొర్రె పిల్లగా వచ్చాడు, ఎంతో అదమైనటువంటి పరిస్థితుల్లో వచ్చాడు. కానీ రెండోసారి కొదమ సింహంగా రాబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఆయన ఉండు స్థలంలో నిన్ను ఉంచుతాడు. లేకపోతే నువ్వు నరకాగ్ని గుండానికి వెళ్లాల్సి వస్తుంది. ఈరోజు నువ్వు నీ హృదయంలో యేసు ప్రభు వారికి నువ్వు స్థలం ఇస్తే రేపొద్దున పరలోక రాజ్యంలో యేసు ప్రభు వారు నీకు స్థలం ఇస్తాడు. కాబట్టి ఈ సత్యాలను గమనించి ఉన్నతమైన స్థానానికి రావాలని, రక్షణ పొందాలని, పాప భీతిని కలిగి ఉండే నీ జీవితంలో యేసు ప్రభువుని నువ్వు వెంబడించాలని మనసారా కోరుతూ ఈ వాక్య ప్రసంగాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ యొక్క వాక్యాన్ని మా ముందు ఉంచినందుకు వేలాది వందనాలు తండ్రి. నువ్వు చరిత్రలో ఉన్నావని, నీ జన్మ ఈ యొక్క కాలచక్రాన్ని 2గా విభజించిందని నువ్వు మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. ఆనాడు ప్రభువా జ్ఞానుల్ని ఆరాధించారు, ప్రభువా జ్ఞానుల్ని స్తుతించారు. ఈనాటి సమాజంలో జ్ఞానులు కూడా ప్రభువా నిన్ను ఆరాధించినట్లుగా ఈ యొక్క ఎపిసోడ్లో మేము చూడగలిగాం తండ్రి. ఈ వాక్యాన్ని ఎంతమంది చూస్తున్నారో నీ మీద ఒక తప్పుడు అభిప్రాయాన్ని, దురభిప్రాయాలు కలిగి ఉంటే వారిలో అభిప్రాయాన్ని మార్చుకోవడానికి మీరు కృప చూపించండి. నువ్వు లోకరక్షకుడు ప్రభువా, నీ జన్మ శాస్త్రీయమైనది, నీ జన్మ చారిత్రాత్మకమైనది అని నీ ప్రియులు తెలుసుకున్నట్లు కృప చూపించండి. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిలో ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో ప్రభువా వారికి నీ స్వస్థపరచమని వేడుకొచ్చున్నాను. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం స్థిరపరచండి. దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారిని విడుదల చేయండి. ఆర్థిక సంబంధ ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని ప్రభువా గొప్ప ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వారికి అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియులను కూడా ప్రత్యేకంగా దీవించండి. ఈ కార్యక్రమం అభివృద్ధిలో ఎవరైతే తోడ్పడుతున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి, వారి అవసరాలు తీర్చండి. నాయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా ఇంకా అనేక మందితో మీరు మాట్లాడమని వేడుకుంటూ యేసు నామం పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.